కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవరా సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్లు అంచనాలను పెంచేశాయి. ఇక 5 సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ గారు తెలుగులో 100% సక్సెస్ రేట్ ఉన్న అతి తక్కువ మంది డైరెక్టర్స్ లో ఒకరు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉండి అసిస్టెంట్ రైటర్ గా కెరీర్ మొదలుపెట్టిన కొరటాల శివ తన కెరీర్ లో రకరకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు మోసపోయారు కూడా. ఈ నేపథ్యంలో కొరటాల శివ గారికి సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. కొరటాల శివ గారు 1975 జూన్ 15న గుంటూరు జిల్లా పెదకాకాన్లో పుట్టారు. తల్లిదండ్రులు సుమతీదేవి, మోహన్ రావు. కొరటాల శివ గారికి ఒక అన్నయ్య ఉన్నాడు. ఆయన పేరు రవీందర్. ప్రముఖ కమ్యూనిస్టు యోధుడిగా పేరున్న కొరటాల సత్యనారాయణ గారు కొరటాల శివ గారికి చిన్నతాత వరుస అవుతారు. ఈయన రేపల్ల నుండి గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వీరిది గతంలో భూస్వాముల కుటుంబం కాగా కమ్యూనిస్టు భావజాలంతో పలు సేవా కార్యక్రమాలు చేసేవారు. పేదల కోసం ఉద్యమాలు చేసి తమ సొంత డబ్బును ఖర్చు చేసేవారు. ఆ క్రమంలోనే కొరటాల మోహన్ రావు గారి హయాంకి వచ్చేటప్పటికీ ఆస్తులు కరిగిపోయాయి. తమకు ఉన్న కొద్దిపాటి భూమితోనే కుటుంబాన్ని పోషించేవారు. పిల్లలను చదివించేందుకు గుంటూరుకు షిఫ్ట్ అయ్యారు. అయితే కొరటాల శివ గారికి 10 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన తండ్రి మోహన్ రావు గారు చనిపోయారు. దీంతో పిల్లలను పెంచే బాధ్యత తల్లిపై పడింది. ఆ టైంలో ఆమెకు పంచాయతీరాజ్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. పిల్లలకు టిఫిన్, భోజనం రెడీ చేసి స్కూల్కి పంపించి గుంటూరు నుండి 2 బస్సులు మారి ఉద్యోగానికి వెళ్లేవారు. ఉదయం 3:30కే లేచేవారని, ఆమె పడిన కష్టం తాము కల్లారా చూశామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కొరటాల శివ గారు. ఆ ఉద్యోగం చేస్తూనే పిల్లలను బీటెక్ వరకు చదివించారు. కొరటాల శివ గారు గుంటూరులో బీటెక్ కంప్లీట్ చేశారు. అయితే కొరటాల శివ గారికి చిన్నతనం నుండి కమ్యూనిస్టు భావజాలం ఉండేది. పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. శ్రీశ్రీ గారి మహాప్రస్థానం పలుమార్లు చదివారు. ఆ స్ఫూర్తితో కవితలు, రచనలు చేసేవారు. సినిమాలు ఎక్కువగా చూసేవారు. మణిరత్నం గారి బొంబాయి, గీతాంజలి లాంటి సినిమాలను చూసి ఆ సినిమాలపై అనాలిసిస్ చేసి ఫ్రెండ్స్కి చెప్పేవారు. బీటెక్ కంప్లీట్ అయ్యాక 1998లో హిమాయత్ నగర్లోని ఎస్ఎస్ఐ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అప్పట్లో నెలకు 6,000 జీతం ఉండేది. కొరటాల శివ గారి అన్నయ్యకు పంచాయతీరాజ్ శాఖలోనే ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. దీంతో ఆయన గుంటూరులోనే ఉండేవారు. అయితే కొరటాల శివ గారికి రచనలంటే చాలా ఆసక్తి ఉండేది. అప్పటికే పోసాని కృష్ణమురళి గారు సినిమా యాక్టర్గా, రచయితగా మంచి పొజిషన్లో ఉన్నారు. వీరిది కూడా కమ్యూనిస్టు నేపథ్యం ఉన్న కుటుంబమే. పోసాని కృష్ణమురళి గారి తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో మేనమామ మోహన్ రావు గారు పోసాని కృష్ణమురళిని తమ వద్దే కొన్నాళ్ళు అట్టపెట్టుకున్నారు. దీంతో పోసానితో కొరటాల శివకు ప్రత్యేక అనుబంధం ఉండేది. చాలా క్లోజ్గా ఉండేవారు. పోసాని కృష్ణమురళి గారు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న టైంలో ఆ అమ్మాయి గురించి ఫస్ట్ చెప్పింది తన బావమర్ది అయిన కొరటాల శివ గారికేనట. అయితే తన క్లాస్మేట్ అయిన బీవీఎస్ రవి గారు, అంటే మచ్చా రవి గారు ఈయనకు రూమ్మేట్ కమ్ ఫ్రెండ్ కూడా. బీవీఎస్ రవి గారికి కూడా సినిమాలపై ఆసక్తి ఉండేది. అప్పటికే పోసాని కృష్ణమురళి గారు పెద్ద రచయితగా ఉన్నారు. దీంతో తమకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు నచ్చకపోవడంతో కొరటాల, బీవీఎస్ రవి గారు ఇద్దరూ పోసాని గారి వద్దకు వచ్చి అసిస్టెంట్ రైటర్లుగా చేస్తామని చెప్పారట. అప్పటికే ఇండస్ట్రీలో ఉండే ఇబ్బందులు తెలిసిన పోసాని గారు బీవీఎస్ రవి గారిని చేర్చుకుని కొరటాల శివ గారిని వద్దన్నారట. మీ అమ్మకు తెలిస్తే తిడుతుంది, పరిస్థితులు బాగోలేదు, నువ్వు ఉద్యోగం చేసుకుంటేనే టెన్షన్ ఉండదు, కాబట్టి నిన్ను చేర్చుకోలేను అని చెప్పారట. కానీ కొరటాల శివ గారికి మాత్రం తాను రైటర్ని కావాల్సిందే అనే ఆలోచన ఉండేది. ఓవైపు ఉద్యోగం చేస్తూనే అప్పుడప్పుడు పోసాని గారి ఆఫీస్కి వెళ్లేవారు. స్టోరీ రైటింగ్లో, స్టోరీ నెరేషన్లో పాల్గొనేవారు. కొన్నాళ్లకు కొరటాల శివ గారి రైటింగ్ స్కిల్స్ చూసిన పోసాని గారు, నీలో రైటింగ్ స్కిల్స్ బాగా ఉన్నాయి, కానీ మీ అమ్మ ఒప్పుకుంటేనే నా దగ్గర చేరు అన్నారట. దీంతో కొరటాల శివ గారు తన తల్లికి ఫోన్ చేసి విషయం చెబితే, మంచి ఉద్యోగం, బీటెక్ చదివి మళ్లీ సినిమా ఫీల్డ్లోకి వెళ్లడం ఏంటి అని కొంచెం టెన్షన్ పడినా కొరటాల శివ గారి మాట కాదనలేక ఒప్పుకున్నారు. అలా పోసాని కృష్ణమురళి గారి వద్ద అసిస్టెంట్ రైటర్గా చేరారు కొరటాల శివ గారు. పోసాని గారి ఆఫీస్లోనే వీరికి అకామిడేషన్ ఉండేది. నెలకు 25,000 రూపాయల జీతం ఇచ్చేవారు. అప్పట్లో 25,000 జీతం అంటే చాలా ఎక్కువే అని చెప్పవచ్చు. మెస్ కార్డ్ 600 మాత్రమే ఉండేది. ఆఫీస్లోనే అకామిడేషన్ ఉండేది కాబట్టి ఖర్చు కూడా ఉండేది కాదు. ఆ డబ్బును ఇంటికి పంపించేవారు. అయితే పోసాని కృష్ణమురళి గారి వద్ద వర్క్ చేయడం అంత ఈజీ కాదని కొన్నాళ్లకే అర్థమైంది. ఆయన రోజుకి 3-4 గంటలు నిద్రపోతే చాలని, ప్రపంచం కంటే ముందుగా నిద్రలేచేవాడు మాత్రమే ప్రపంచాన్ని మేల్కొల్పుతాడని నమ్మేవారు. అప్పటికే ఆయన చేతిలో 5-6 సినిమాలు ఉండేవి. ఆ సినిమాల్లోని సీన్లను ఎక్స్ప్లెయిన్ చేసి మాటలు రాయమని చెప్పేవారు. ఉదయం నుండి రాత్రి వరకు చాలా బిజీగా వర్క్ ఉండేది. రాత్రి 11 గంటలైనప్పుడు నిద్రపోదామనుకున్న టైంలో రికార్డర్ పంపించి ఆ సీన్లు వింటూ రేపు ఉదయానికల్లా మాటలు రాయాలి అని చెప్పేవారట. అవి కంప్లీట్ అయ్యేటప్పటికీ ఉదయం 4 గంటలయ్యేది. అయితే తమకు మొదట హార్డ్గా అనిపించినా
తాను ఆయన వద్ద పనిచేయడంతో రైటర్గా సక్సెస్ అయ్యానని చెప్పారు కొరటాల శివగారు. అక్కడే సీతారామరాజు, ప్రేయసిరావే, భారతరత్న, మనోహరం, రవణ, ఒరే తమ్ముడు, జెమిని, ఎవడ్రా రౌడీ, రాఘవేంద్ర, పల్నాటి బ్రహ్మనాయుడు, సీతయ్య, సింహాచలం, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, భద్రాద్రి రాముడు, స్వామి తదితర చిత్రాలకు అసిస్టెంట్ రైటర్గా చేశారు. 5 ఏళ్ల పాటు అసిస్టెంట్ రైటర్గా ఉన్నారు. సీన్స్ని ఎస్టాబ్లిష్ చేసే రైటింగ్ నేర్చుకున్నారు. ఆ టైంలోనే మరో ఘటన జరిగింది. రైటర్లకు ప్రత్యేకంగా రూమ్స్ ఇవ్వాలని నిర్మాతలకు కండిషన్ పెట్టేవారు పోసాని గారు. దీంతో నాంపల్లిలో ఓ పాత కంపు కొట్టే హోటల్లో రూమ్ ఇచ్చారు ఆ నిర్మాత. మరుసటి రోజు పోసాని గారు సడన్ గా వచ్చి ఆ రూమ్ ను చూసి విపరీతంగా కోపం వచ్చి, ఈ రూమ్ లో మీరు ఎలా ఉంటున్నారు అని బూతులు తిట్టారట. నిర్మాతతో మాట్లాడి, మీలాంటి వారు ఇతర వ్యాపకాలకు అలాంటి రూమ్లను బుక్ చేసుకుంటారేమో, కానీ రైటర్స్ కి ఇలాంటివి బుక్ చేయవద్దు. రైటర్స్ కి ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే కథ బాగా వస్తుంది అని కోప్పడ్డారట. దీంతో ఆ నిర్మాత ఆ సినిమా రైటర్స్ కి గ్రీన్ పార్క్ హోటల్ ని బుక్ చేశారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కొరటాల శివగారు. ఇక పోసాని కృష్ణమురళి వద్ద అసిస్టెంట్ రైటర్ గా చేస్తూనే ఓ కథను రాసుకున్నారు. తన మిత్రుడు బివిఎస్ రవి గారితో కలిసి కథను డెవలప్ చేసి డైరెక్టర్ జి నాగేశ్వర్ రెడ్డి గారికి వినిపించారు. ఆయనకు ఆ కథ నచ్చడంతో అదే టైటిల్ తో గర్ల్ ఫ్రెండ్ సినిమా వచ్చింది. రోహిత్, అనితా పటేల్ తదితరులు నటించిన ఈ సినిమా లో బడ్జెట్ మూవీ అయినా మంచి హిట్ అందించింది. అప్పటికే పోసానికి బంధువైన బోయపాటి శ్రీను గారు ముత్యాల సుబ్బయ్య గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నారు. తమకు ఉన్న పరిచయం కారణంగా ఓ స్టోరీకి డైలాగ్స్ రాసే ఛాన్స్ వచ్చింది. అదే బోయపాటి శ్రీను గారిని డైరెక్టర్ గా పరిచయం చేసిన భద్రా మూవీ. ఆ తరువాత ఒక్కడున్నాడు, మొన్న, సింహ, బృందావనం, నిన్న నేడు రేపు, ఊసరవెల్లి సినిమాలకు కూడా రైటర్గా, డైలాగ్ రైటర్గా చేశారు. అవే కాకుండా పలు కథలను, పలు సినిమాలకు డైలాగ్స్ ని అందించారు. అలాంటి వాటిలో మున్నా సినిమా కూడా ఒకటి. అప్పటికే స్టోరీ రైటర్ల విషయంలో డైరెక్టర్లు, నిర్మాతలు చూపుతున్న వివక్షను ప్రశ్నించేవారు కొరటాల శివగారు. రెమ్యూనరేషన్ విషయం పక్కన పెడితే కనీసం పేరు కూడా వేయకపోవడాన్ని ప్రశ్నించేవారు. ఇక సింహ సినిమాకు సంబంధించి డైరెక్టర్ బోయపాటి శ్రీను గారితో వివాదం తలెత్తిందని కూడా ప్రచారం జరిగింది. ఆ అంశంపై కొరటాల శివగారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు డైరెక్టర్ని కావాలనే కోరిక అప్పటికే ఉన్నా ఆ సినిమాలో జరిగిన ఘటన తనలో మరింత కసిని పెంచిందని చెప్పారు. డైరెక్ట్గా బోయపాటి శ్రీను గారి పేరు ఎత్తకుండా, వారికి ఆ ఒక్క కథే ఉంటుంది, నా దగ్గర చాలా కథలున్నాయి, అలాంటి ఇన్సిడెంట్ నాకు కొత్తదేమీ కాదు అని చెప్పారు. ఆ తరువాత కొంతకాలానికి తాను రాసుకున్న మిర్చి కథను వేరే వారికి అమ్మాలని మొదట అనుకున్నారు. అయితే అప్పటికే రైటర్గా తనకు ఎదురైన అనుభవాల కారణంగా తానే ఆ సినిమాను డైరెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ఆ కథలో మార్పులు చేస్తే కథ మొత్తం మారిపోతుందని అనుకోవడం కూడా ఒక కారణమే. ఈ సినిమా స్టోరీ లైన్ ని తన మిత్రుడు, గుంటూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన వంశీకృష్ణారెడ్డికి వినిపిస్తే స్టోరీ బాగుందని తాను ప్రభాస్ తో మాట్లాడతానని చెప్పారట. తీరా ప్రభాస్ గారితో మాట్లాడితే తనకు డేట్స్ ఖాళీ లేవని చెప్పారట ప్రభాస్ గారు. అయితే వంశీకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ కథ బాగుందని ఒక్కసారి వినాలని చెబితే అయిష్టంగానే ఓ కండిషన్ పెట్టి ఒప్పుకున్నారు ప్రభాస్ గారు. అప్పటికి బాహుబలి 1 షూటింగ్ స్టార్ట్ అయింది. తనకు కథ నచ్చినా తాను డేట్స్ ఇవ్వలేనని, డేట్స్ ఇవ్వకపోయినంత మాత్రాన కథ బాగోలేదని అనుకోవద్దని అన్నారట. ఆ కండిషన్కి ఒప్పుకున్నారు వంశీకృష్ణారెడ్డి గారు. మరుసటి రోజు కొరటాల శివన్ తీసుకుని ప్రభాస్ గారిని ఆయన గెస్ట్ హౌస్ లో కలిసి స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ విన్న వెంటనే ప్రభాస్ గారు లేచి సీరియస్ అయి, అందుకే నేను స్టోరీ వినను అని చెప్పా. ఇప్పుడు చూడండి, ఈ స్టోరీ నచ్చింది, ఈ సినిమా ఖచ్చితంగా చేయాలని అనిపిస్తుంది, కానీ డేట్స్ లేవు, అప్పటి వరకు మిమ్మల్ని ఆగమని చెప్పలేను అన్నారట. దీంతో కొరటాల శివగారికి ధైర్యం వచ్చింది. కథ నచ్చిందని చెప్పడమే అందుకు కారణం. ఇదే స్టోరీని ప్రభాస్ గారు బాహుబలి డైరెక్టర్ అయిన రాజమౌళి గారితో మాట్లాడితే, మంచి స్టోరీలు దొరకడమే కష్టం, అంత మంచి స్టోరీని వదులుకోవద్దు, బాహుబలి ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి నీకోసం నేను 6 నెలల పాటు డేట్స్ ని అడ్జస్ట్ చేస్తా అన్నారట. ఇదే విషయాన్ని వంశీకృష్ణారెడ్డికి, కొరటాల శివగారికి చెప్పారు ప్రభాస్ గారు. అలా 2011లో ఆ సినిమా షూటింగ్ మొదలైంది. ముందుగా ప్రభాస్ గారి సీన్లను షూట్ చేశారు. అంతకుముందు రాజమౌళి గారు తీసిన మర్యాద రామన్న సినిమా సెట్ ని ఈ సినిమా కోసం వాడుకున్నారు. ఆ తరువాత మిగతా సీన్లు తీశారు. అలా 2013 ఫిబ్రవరి 8న ఈ సినిమా రిలీజ్ అయింది. 87 కోట్లు వసూలు చేసి రికార్డులను బ్రేక్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే వర్షం సినిమా తరువాత ప్రభాస్ కి అంత పెద్ద హిట్ ఇచ్చిన సినిమా మిర్చి అనే చెప్పవచ్చు. ఛత్రపతి సినిమా తరువాత ప్రభాస్ కటౌట్ కి అంత ఎలివేషన్ ఇచ్చిన సినిమా కూడా ఇదే అని అనవచ్చు. ఈ సినిమాలో ప్రభాస్ ని కొత్తగా చూపించడమే కాదు, పొలాల్లో నాట్లు వేసే సీన్లో చూపించడం కూడా కొత్తగానే అనిపించింది. మరో విధంగా చెప్పాలంటే
రాజమౌళి గారు గనుక డేట్స్ ని అడ్జస్ట్ చేసి ప్రభాస్ గారికి టైం ఇవ్వకపోతే మిర్చి సినిమా ఉండేది కాదు. ఆ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ గారికి జనతా గ్యారేజ్ కథ చెప్పారు. ఆ టైంలో ఎన్టీఆర్ గారు రామయ్య వస్తావయ్య, రభస సినిమాల్లో బిజీగా ఉన్నారు. దీంతో 1 సంవత్సరం పాటు టైం అడిగారు. అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ గారు పలు సినిమాల్లో నటించిన రికార్డ్ బ్రేక్ మూవీ వచ్చి 2-3 ఏళ్లు అవుతోంది. ఈలోగా రామ్ చరణ్ గారిని కలిసి మరో స్టోరీ చెప్తే అది రామ్ చరణ్ గారికి నచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ మొదలైంది. అయితే 2-3 రోజులయ్యాక కథ ఇంకా లాక్ కావడం లేదనే ఒపీనియన్తో మార్పులు చేశారు. అయినా నచ్చలేదు. ఇదే విషయాన్ని రామ్ చరణ్ గారికి చెబితే కథపై మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ లేదు అంటున్నారు కాబట్టి సినిమాను ఆపేద్దాం, ఇబ్బందేమీ లేదు, మంచి కథతో వస్తే తప్పకుండా చేద్దాం అని పంపించారట. అప్పట్లో ఈ అంశంపై పలు రకాలుగా ప్రచారం జరిగింది. ఇక మహేష్ బాబు గారి కోసం రాసుకున్న స్టోరీతో మహేష్ బాబుని కలిశారు. ఆయనకు కథ నచ్చడంతో సినిమా ఓకే అయింది. అదే శ్రీమంతుడు సినిమా. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయినా కొన్నాళ్లు ఆగాల్సి వచ్చింది. బాహుబలి సినిమా రిలీజ్ కి రెడీగా ఉండడంతో ఆ సినిమా నిర్మాత అయిన శోభు యార్లగడ్డ విన్నపం మేరకు శ్రీమంతుడు సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. చివరికి 2015 ఆగస్టు 7న ఈ సినిమా రిలీజ్ అయింది. దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూలు చేసింది. మహేష్ బాబు కెరీర్ లో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా నిలవడంతో పాటు ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమా స్ఫూర్తితో మహేష్ బాబు, ఆయన బావ గల్లా జయదేవ్, అప్పటి మంత్రి కేటీఆర్ గారు కూడా పలు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు పిలిపించి తమకు చెప్పిన స్టోరీతో సినిమా చేద్దామని అన్నారట. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారితో పాటు ఎవరిని తీసుకోవాలని అనుకుని చివరికి మోహన్ లాల్ గారిని ఎంపిక చేశారు. ఆయన మలయాళంలో బిజీగా ఉండడంతో డేట్స్ ఖాళీ లేవని చెప్పారు. అయితే ఒక స్టోరీ వినాలని కొరటాల శివ గారు కోరడంతో ఆయన ఒప్పుకున్నారు. అప్పటికి మోహన్ లాల్ గారు కేరళలో ఓ సినిమా షూటింగ్ లో ఉండడంతో ఆ సెట్స్ కి వెళ్లి మరీ స్టోరీ చెప్పారు కొరటాల శివ గారు. ఆ స్టోరీ వినగానే చాలా బాగా నచ్చింది, నాకు తెలుగులో నటించాలని ఉన్నా చాలా ఆఫర్లు వస్తున్నా పాత్ర నచ్చకపోవడంతో ఒప్పుకోలేదు, ఈ స్టోరీ బాగా నచ్చింది అన్నారట. అలా ఈ సినిమా షూటింగ్ మొదలైంది. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 145 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమా మలయాళం రైట్స్ విషయంలో మరో విశేషం ఉంది. మలయాళంలో పెద్దగా కలెక్షన్లు రావని భావించి రెమ్యూనరేషన్ రూపంలో ఆ రైట్స్ ని మోహన్ లాల్ గారికే ఇచ్చేశారట. తీరా చూస్తే థియేటర్ రిలీజ్, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ఇలా అన్నీ కలిపి మలయాళంలో దాదాపు 20 కోట్లకు పైగా రాబట్టింది ఈ సినిమా. ఇక వరుస 3 సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన కొరటాల శివ గారు స్టార్ డైరెక్టర్ అయ్యారు. టాలెంట్ ఉన్న డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా తరువాత వచ్చిన మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాదాపు 60 కోట్లతో తీసిన ఈ సినిమా 225 కోట్లు వసూలు చేసింది. రాజకీయ అంశాల ఆధారంగా వచ్చిన సినిమా కావడంతో చాలా మంది నాయకులు ఈ సినిమాపై చర్చించుకున్నారు కూడా. అంతకుముందు వచ్చిన లీడర్ సినిమా తరువాత ఆ స్థాయిలో చర్చ జరిగిన సినిమా ఇదే. అప్పటికే వరుసగా 4 హిట్లు సాధించిన కొరటాల శివ డైరెక్షన్ లోనే తరువాత వచ్చిన సినిమా ఆచార్య. ఇది ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది. అనుకున్న రేంజ్ లో ఆడలేదు. ఆ సినిమా తరువాత వస్తున్న సినిమా దేవర. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఇక కొరటాల శివ గారి ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే కొరటాల శివ గారి భార్య పేరు అరవింద. కొరటాల శివ గారు రైటర్ గా ఉన్న టైంలో కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆమె పరిచయమయ్యారు. అరవింద గారి కుటుంబం అంతా రామకృష్ణ పరమహంస భక్తులు. సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తారు. కొరటాల శివ గారికి పరిచయమైన టైంలో అరవింద గారు లండన్ లో చదువుతున్నారు. ఆమె చదువు కంప్లీట్ అయ్యాక కొరటాల శివ గారు తన ఫ్రెండ్స్ ద్వారా పెళ్లి ప్రతిపాదన తెచ్చారు. ఆ విషయాన్ని అరవింద గారు ఇంట్లో చెబితే అరవింద గారి తమ్ముడు కొరటాల శివ గారిని రామకృష్ణ మఠ్కి రప్పించి అక్కడే అన్ని విషయాలు మాట్లాడారు. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో వివాహం చేసుకున్నారు. ఆ తరువాత 2 సార్లు ప్రెగ్నెన్సీ మిస్క్యారీ కావడంతో ఇక పిల్లలను వద్దనుకున్నామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక కొరటాల శివ గారికి ఎంత సంపాదన ఉన్నా ఒక లిమిట్ వరకు ఉంచుకొని మిగతాది సామాజిక సేవా కార్యక్రమాలకు అంటే హెల్త్, ఎడ్యుకేషన్ కోసం ఖర్చు చేస్తారు. సినిమాలు హిట్ అయిన టైంలో కొరటాల శివ గారు పలు ఇంటర్వ్యూలు ఇచ్చి ఇంటికి వెళ్తే వెంటనే ఆ హైప్ నుండి బయటకు రావాలని, అసలైన జీవితంలోకి వచ్చేయాలని చెబుతారట అరవింద గారు. చాలా సింపుల్ గా లైఫ్ ని లీడ్ చేయాలని చెబుతారు. కొంతకాలం క్రితం అమరావతిలో ల్యాండ్ కొందామనే ఆలోచన వస్తే అక్కడ కొన్నాక ఏం చేయాలి అని ఆమె అడిగారట. తమకు కావలసిన దానికంటే ఎక్కువ ఉంచుకోకూడదనే విధానాన్ని పాటిస్తారు. నచికేతానంద ఆశ్రమం ద్వారా సేవా కార్యక్రమాలు చేపడతారు. వీలైనప్పుడల్లా రామకృష్ణ మఠ్ని సందర్శిస్తారు. తాను కూడా 10 సినిమాలు డైరెక్ట్ చేసి డైరెక్షన్ నుండి తప్పుకోవాలనే ఆలోచన వచ్చిందని చెప్పే కొరటాల శివ గారు డబ్బు కంటే కూడా మానవత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతారు. చాలా మంది విల్లాలు కొనుక్కోవాలని చెబితే తనకు అలాంటివి వద్దని ఇప్పటికీ మాదాపూర్లోని ఫ్లాట్లోనే ఉంటున్నారు. మరికొన్ని విషయాలకు వస్తే తనను ఎంతో కష్టపడి పెంచిన తల్లి తన సక్సెస్ చూడకుండానే చనిపోయారని,
తన లైఫ్లో అది అత్యంత బాధాకరమైన అంశమని చెప్పారు. కొరటాల శివగారి బ్రదర్ గుంటూరు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగి. కొరటాల శివగారు రెగ్యులర్గా మహాప్రస్థానం చదివి స్ఫూర్తి పొందుతానని చెబుతారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చాలా మంది ఉద్యోగం ఆశించి ఇండస్ట్రీకి రారని, తన టాలెంట్ నిరూపించుకోవాలనే వస్తారని, అలాంటి వారి కష్టాన్ని దోచుకుంటూ క్రెడిట్స్ ఇవ్వకపోవడంపై చాలాసార్లు గొడవ పెట్టుకున్నానని చెప్పారు. మొత్తం మీద 5 సినిమాలతోనే టాప్ డైరెక్టర్గా ఎదిగిన కొరటాల మరిన్ని హిట్లు అందుకోవాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుందాం. ఇవి డైరెక్టర్ కొరటాల శివగారికి సంబంధించిన అంశాలు.